కొన్నిసార్లు నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకొని పైసలు సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదన శాపాన్నే తెచ్చిద్ది గాని ఆశీర్వాదం లేదు. అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు, ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు, శాపాన్నే తెచ్చిద్ది, దుఃఖాన్నే తెచ్చిద్ది, వేదన్నే మిగిల్చిద్ది. ఎందుకంటే అవతలాడు మోసపోయాడు, అది కన్నీళ్లతో వచ్చేది నీకెలా దీవెనగైద్ది? ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు, కానీ టోటల్ గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే. యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు యేసయ్య. మనకొచ్చిన దానిలో నీతిగా అది ఎంతన్నారని, మోసం చేస్తే 2000 వచ్చేది, మోసం చేస్తే 5000 వచ్చేది, మోసం చేస్తే 10,000 వచ్చేది. నీతిగా కష్టపడితే 700 రాని, కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది నాకొద్దు, లాభమో నష్టమో నాకు వచ్చి 700, 1000 రూపాయలు, 900, 800, 600, 500 చాలు తండ్రి, ఇందులోనే నా భార్య పిల్లలకి అంతా ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పస్తుంటాను. కానీ నీతి మాలి ఒకడిని మోసం చేసి ఒకడి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను అరపాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను ఎళ్ళనీయొద్దని భక్తి పరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు. ఆశ్చర్యం చెప్పనా, ప్రజల నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడిస్తాడు.